మెడికో ప్రియాంక కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భరోసా ఇచ్చారు. స్థానిక సోమాలమ్మ ఆలయం సమీపంలో ఉన్న నివాసంలో సోమవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారని అన్నారు. ఆమె చికిత్స పొంది కోలుకొని తిరిగి వస్తారని ఆశించామని, అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆమెను దారుణంగా కారుతో గుద్ది హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రసాదిత్య మాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని, వెళ్లడానికి రావడానికి కూడా ఒకే గేట్ ఉపయోగించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కేసు విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు తేలుతాయని, నిందితులతో పాటు వారికి సహకరించిన వారికి కూడా కఠిన శిక్షలు తప్పవని అన్నారు. పోలీసులు మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. ఇంకా సమావేశంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, మహిళా నాయకులు ఘంటా స్వరూప, బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడారు. నాయకులు భాషాలిమ్రా, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ కూడా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ కుటుంబం పట్ల బాధ్యత తీసుకుని ఏదైతే డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క ప్రియాంక గారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి సారించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ను కూడా జారీ చేసి ఈ యొక్క వాళ్ళు ఇమీడియట్గా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే నిన్న డాక్టర్ ప్రియాంక చనిపోయారో ఆ యొక్క దాని మీద మర్డర్ కేసు కూడా కట్టడం కూడా జరిగింది. పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఉందో ఈ యొక్క ఐమాక్స్ థియేటర్ దగ్గర కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. విపరీతమైన రద్దీ పెరిగిపోయి అక్కడ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ వ్యవస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేయకుండా కేవలం ఐమాక్స్ యాజమాన్యం కూడా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి, వారు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే అక్కడ ట్రాఫిక్ అనేది ఉందో చాలా భయంకరమైన ట్రాఫిక్, చిన్నపాటి యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఇప్పటి వరకు. సో యాజమాన్యానికి కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వారి ద్వారా వారికి నోటీసులు కూడా ఇచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ని నివారించే దృష్ట్యా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన సెక్యూరిటీ రూల్స్ని పాటించి ఇలాంటి ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే డాక్టర్ ప్రియాంక మరణించారో వారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వారికి వైద్యం కూడా అందించడం కూడా జరిగింది. ఆ యొక్క హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఒక ఆడబిడ్డకి యాక్సిడెంట్ జరిగి ఆ యొక్క వెంటిలేటర్పై ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి ఈ డాక్టర్ ప్రియాంకకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందించి ఏదో విధంగా బతికించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకి భగవంతుడు అవకాశం ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైన గాయాలు, హెడ్ ఇంజ్యూరీ జరగడం వల్ల అమ్మాయి కూడా చనిపోవడం కూడా జరిగింది. సో దీనన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిందితులు ఎంతటి వారైనా, ఎలాంటి వారు కొమ్ము కాసినా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో నిందితులు మాత్రం విడిచిపెట్టేది లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఐమాక్స్ యాజమాన్యం ఉందో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్పు జరిగి ఆ యొక్క యాక్సిడెంట్లు నివారించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్, ఖచ్చితంగా ఎన్నో ఆశలతో ఎంతో ప్రేమతో పెంచుకున్న ఒక ఆడబిడ్డ చనిపోవడం అనేది దురదృష్టకరం. అందులోనే ఒక డాక్టర్ చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడే ఒక డాక్టరు ఈ యొక్క యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అందుకే గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాకుండా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పోలీసు వ్యవస్థలో కూడా చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి, దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుదేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీఎంఓ ఆఫీసు నుంచి పూర్తి స్థాయిలో, అలాగే డిప్యూటీ సీఎం ఆఫీసు నుంచి కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఆడబిడ్డకి కూడా అన్యాయం జరగకూడదు అనే దానికి ఆయన చాలా గట్టి సంకల్పంతో ఉన్నారు. మా వీర మహిళా విభాగమే కాకుండా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఒక నాయకత్వం అనేది కాదు, సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకొచ్చి ఆడబిడ్డలు రక్షించబడాలి, ఆడబిడ్డలకు అన్యాయం జరగకూడదు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టనున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రియాంక గారు ఉదాంతం మీద జరుగుతున్నటువంటి విషయాలు కానీ అన్నీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిందే. బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్నం డాక్టర్ కావాల్సినటువంటి అమ్మాయి తుది శ్వాసను విడిచినటువంటి సందర్భాన్ని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ప్రగాఢమైన సంతాపం తెలియజేశారు. అలాగే మా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున కూడా వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ విషయం జరిగిన తర్వాత వారం రోజుల వరకు కూడా 3 రోజుల వరకు బయట రాకపోవడంలో కానీ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ చూస్తే కొన్ని విషయాలు నమ్మశక్యంగాని విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. విషయం ఏదైనా సరే ఒక కుటుంబం ఏంటంటే ఒక చేతికి అందివచ్చి ఎంతో కష్టపడి చదువుకొని డాక్టర్గా త్వరలో సేవలు అందించబోయేటువంటి వ్యక్తి ఇలా అర్ధాంతరంగా ఒక ఉన్మాదంతో మద్యం కానీ లేదా మాదక ద్రవ్యం ఏదైనా తీసుకున్నా ఉన్మాదుల్లో ప్రవర్తించి ఒక వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. వారికి కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే దాని మీద ఎప్పటికప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేయడం కానీ జిల్లా ఎస్పీ గారితో కానీ రాష్ట్ర ఐజీతో కానీ మాట్లాడడం కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చూడమని చెప్పడం మేమందరం కూడా గమనించే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విచక్షణ జ్ఞానం లేకుండా మన విజువల్స్ చూస్తే పదే ఆ స్కూటర్ మీద ఉన్న వ్యక్తుల్ని ఏదో కావాలని ప్రేరేపించినట్టు 3 సార్లు గుద్దడం కానీ మూవ్ చేయడం, మళ్ళీ ఆవడం, మూవ్ చేయడం ఆపడం, ఆఖరికి పడిపోయిన తర్వాత కూడా మానవత్వం లేకుండా మనిషి మీద నుంచి కారు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిష్పక్షపాతంగా వాళ్ళకి ఏ రాజకీయ అండదండలు ఉన్నా లేదా పొలిటికల్ లీడర్స్ వెనకాల ఉన్నా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా నిష్పక్షపాతంగా వారికి కఠినమైన శిక్షలు విధించే విధంగా సెక్షన్లను ఫ్రేమ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ ప్రియాంక మరణం చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే ఒక మెడికల్ స్టూడెంట్, అందులో పీజీ స్టూడెంట్ ఆ స్థాయి వరకు వచ్చిందంటే ఎంత కష్టపడి వస్తుంది, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా చదివించడానికి ఎంత కష్టపడతారన్నది ఉదాహరణగా నేను మా అబ్బాయి కూడా పీజీ ఆర్థో డాక్టర్
అందువల్ల నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయం 3వ తారీఖున జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు 2 రోజుల వరకు తెలియలేదు. నాకు 5వ తారీఖున నైట్ 9 గంటలకు ఆ టైంలో తెలిసింది. ఇమీడియట్గా నేను మాల్ యాజమాన్యానికి ఫోన్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లు అది పంపించానంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారండి, సిఏ చేశారంటే ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తున్నా. అక్కడ నుంచి కరెక్ట్గా 9 గంటల తర్వాత నుంచి ఒక అరగంట తర్వాత నుంచి టీవీలో రావడం అవన్నీ కూడా జరిగాయి. అలా తర్వాత విషయం ఏంటంటే, దీని యొక్క దారుణమైన విషయం ఏంటంటే బాగా నిర్లక్ష్యం వహించింది మల్టీప్లెక్స్ యాజమాన్యం. వాళ్ళకి ఏదైనా సరే మల్టీప్లెక్స్లో అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంటుంది. అటువంటిది వీళ్ళు అసలు అవుట్ గోయింగ్ బ్యాక్ సైడ్ గేటే వాడటం లేదు. అది ఒక సైడే బాగా ఫ్లోటింగ్ ఉన్న ఏరియా వాడుతున్నారు. అది చాలా దారుణం. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే తాగేసి వాళ్ళ సెక్యూరిటీ గార్డు తోటి గొడవ పెట్టుకున్న వెంటనే ఇమీడియట్గా వాళ్ళ పోలీసులకి చేసి, లేకపోతే వాళ్ళని ఆ మాల్లోనే ఉండి దిగ్భ్రాంతం చేసి వాళ్ళని పోలీసులు రప్పించి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఇది చాలా టూ మచ్. అటువంటిది అందులోనూ కూడా వీళ్ళు కూడా ఎంత డ్రగ్స్ తీసుకున్నారంటే అది మరి వాళ్ళని చూస్తుంటే అది నరలో ప్రాచ్యసంలాగా ఉన్నారు. వాళ్ళు చూస్తే 23-24 సంవత్సరాలుగా అని అంటున్నారు, కానీ అలా కూడా కనబడటం లేదు. వాళ్ళ పర్సనాలిటీలు వాళ్ళని బట్టి వాళ్ళు ఎంత దారుణం అంటే, ముందు చిన్న డాష్ ఇచ్చి తర్వాత మళ్ళీ రెక్లాస్గా వాళ్ళ మీద నుంచి ఎక్కించారంటే ఎంత దారుణమో చూడండి. ఇటువంటి వాళ్ళకి మరి ఎందువల్ల వచ్చిందో ఈ నింద అందరూ కూడా ఒక ప్రజాప్రతినిధుల మీద కానీ, ఒక పాత్రికేయ మిత్రుల మీద కానీ, పోలీసుల మీద కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో మీరందరూ కూడా దీని మీద మీరే నిష్పక్షపాతంగా ముందుకొచ్చి రేపు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు నిష్పక్షపాతంగా మీరు చేస్తే నిజ నిరూపణ జరుగుతుంది. పిలిచిందో దానికి ఆమె కుటుంబానికి జనసేన పార్టీ తరపున, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. నిజంగా జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత మాల్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, మాల్ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయకపోవడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే సిఐ గారు చెప్పారు, అలాగే డిఎస్పీ గారు చెప్పారు, కొద్దిగా మద్యం సేవించి వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగిందని. కొద్దిగా మద్యం సేవించి యాక్సిడెంట్ చేస్తే ఫస్ట్ టైం ఒక్కసారి డాష్ ఇచ్చినప్పుడే వెంటనే ఆగిపోతారు. అలా కాకుండా ఒక్కసారి గుద్ది మళ్ళా ఆగి మళ్ళా మరొకసారి గుద్ది అలా 3 సార్లు విచక్షణారహితంగా ఆ అమ్మాయిని గుద్ది, ఆ అమ్మాయి స్కూటీ మీద నుంచి కింద పడిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద నుంచి కర్కశంగా కారుని ఎక్కించుకుని ముందుకు వెళ్ళిపోవడం అనేది నిజంగా రాజమండ్రి ప్రజలందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మద్యం మత్తులో ఉంటే ఆ మాల్కి సంబంధించినటువంటి గేటును గుద్దాలి, మాల్కి గోడను గుద్దాలి, ఇంకా అసలు ఎక్కడ ఆగకుండా ముందుసారి గుద్దినప్పుడే అలా కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకోకుండా అంటే వాళ్ళకి కాన్షియస్లోనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇది కంప్లీట్గా వాళ్ళిద్దరి యొక్క అహంకార పూరితానికి ఇది నిదర్శనం. ఎంత అహంకారం లేకపోతే ఒక్కసారి గుద్దిన తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళా గుద్దుకుంటూ వెళ్ళారంటే ఏ వ్యవస్థనైనా సరే మేము మేనేజ్ చేయొచ్చు అనేటువంటి అహంకారం నుంచి వచ్చిందే. నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజమండ్రి అన్నది ఎప్పుడు కూడా రాజమండ్రి వాసులు కానీ, కళలకి సాంస్కృతికానికి మన యొక్క రాజమండ్రి ప్రతీక. అలాంటిది గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడపిల్ల చదువు కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక ఆడపిల్లని అన్యాయంగా మన రాజమండ్రిలో బలి తీసుకోవడం ద్వారా రాష్ట్రం అంతా కూడా రాజమండ్రి వైపు తిరిగి చూడడం అనేది నిజంగా మన రాజమండ్రి వాసులుగా మన దురదృష్టకరం. మరి అటువంటి వ్యక్తులకి ఏదైతే అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి ఆ వ్యక్తులకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలని. వారం రోజుల నుంచి ప్రియాంక గారు యాక్సిడెంట్ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే
మన రాజమహేంద్రవరంలో అంతటి ఘోరం జరగడం చాలా మన అందరికీ చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో దూరం నుంచి ఆ అమ్మాయి పీజీ చేయడానికి మన పరిసర ప్రాంతంలో రాజనగరం నియోజకవర్గంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో అమ్మాయి పీజీ చేస్తుంది. 6 నెలలు అయిందంట ఆ అమ్మాయి జాయిన్ అయ్యి. కాకపోతే ఎంతోమంది ప్రాణాలు రక్షించే కోర్సు ఆవిడ చేస్తుంది. కానీ అదే ప్రమాదం ఒక డాక్టర్కి జరిగి ఆవిడ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆవిడ బ్రతుకుంటే ఎంతోమందికి ఆయుష్ పోసును. అలాంటిది ఆ అమ్మాయి ఆయుష్నే ఇక్కడ ఇద్దరు యువకులు మధ్యమత్తులో 2 యువకులు ఆ అమ్మాయి ప్రాణం తీయడం చాలా బాధాకరమైన విషయం. రాజమండ్రిలో ఇంతటి ఘోరం జరగడం, అది మా పరిసర ప్రాంతం మాకు కొంచెం దూరంలోనే ఆ కార్యక్రమం అలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ఫస్ట్ ఆయనే స్పందించి ఆ అమ్మాయికి త్వరగా కోలుకోవాలి, బాగుండాలనేసి ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆవిడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. క్షేమంగా తిరిగి వస్తారా అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి అయితే కాలం చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ జనసేన పార్టీ తరఫున, ఇక్కడ మహిళలందరి తరఫున ఆ అమ్మాయికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.